సినిమా స్ట్రగుల్స్ అంటున్నారు మీరు. మేడం 95 నుంచి నాకు 2017 వరకు అన్ని స్ట్రగుల్స్ మేడం. అవునా? చేశాను చాలా సినిమాలు. మీకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఆదిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, చెన్నకేశవ రెడ్డి, మళ్ళీ అలాగే నువ్వు వస్తావని నాగార్జున గారితో, చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, మహేష్ బాబు గారితో యువరాజు, ప్రభాస్ గారితో యోగి, పవన్ కళ్యాణ్ గారితో బద్రి, తమ్ముడు, ఖుషి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఇంకెవరు మేడం హీరోలు? అందరు హీరోలతో అయింది. అందరు హీరోలు కవర్. వెంకటేష్ బాబు గారితో సీతమ్మ గిట్ల సిరిమల చెట్టు, అట్లా బాడీ గార్డ్ చేశాను కానీ బాడీ గార్డ్లో కట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య చేశాను, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, ఇవన్నీ. ఇంకా ఏం సినిమా మేడం? సారథి అంతేనా? అందరిది కవర్ చేశారు. గేమ్ చేంజర్ అన్నారు. గేమ్ చేంజర్ అట్నే, అది కూడా ధృవాలో చాలా బాగుంటుంది. అది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది రామ్ చరణ్ గారిది. మరి మీరు చెప్పాలి అంటే ఏంటంటే, సరే ఇలా బిజీ అందరితో చేశాను అన్నారు, కానీ ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఒకసారి బిజీ ఉంటారు, ఒకసారి ఖాళీ ఉంటారు, ఎలా మీరు ఎలా హౌ డూ యూ అప్రోచ్? అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం. వాళ్ళకు ఒకవేళ మనం సెట్ అయితేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకుంటారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతిదీ కూడా సినిమాలు వస్తాయి కానీ ఓ మంచి బ్రేక్ త్రూ క్యారెక్టర్ రావాలి. అండ్ మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలేమో ఫ్లాప్ అవ్వడం అలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. నేను కిక్ 2లో మంచి క్యారెక్టర్ చేశాను రవితేజ గారి సినిమాలో. నేను అనుకున్నా ఇప్పుడు బ్రేక్ వస్తుందేమో అనుకున్నా, అది అందరాలేదు. తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా, అది కొంచెం ఇబ్బంది. అట్లా ఉంటాయి మేడం. మనం చేసిన సినిమాలు ఆడితే ఆ నిజ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరు వచ్చి బయటపడిపోతాం. అది ఇంకా సినిమాలు అంటే మళ్ళీ సారీ నాకు కరెక్ట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మన ఎవరు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమాలో, అందులో 6 మంది రౌడీలు ఉంటారు మెయిన్ విలన్స్, అందులో నేను ఒకటి. చాలా అది కూడా ఖతర్నాక్ సినిమా మేడం. అది ఫుల్ రివెంజ్ సినిమా. అది కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చాను నేను.